చెప్పింది మొత్తము ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ లెక్కల ప్రకారం అంటే గవర్నమెంట్ చాలా అన్యాయంగా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తుంది. దాన్ని ఏంటంటారంటే జెన్యూన్ ఫార్మర్ సూసైడ్స్ రిజిస్టర్ అని ఒకటి మెయింటైన్ చేస్తుంది. అంటే వాళ్ళ లెక్కల ప్రకారము వాళ్ళు రైతు అయ్యి ఉండి వ్యవసాయంలో చేసిన అప్పుల వల్లనే చనిపోయిన వాళ్ళు అని గుర్తిస్తే దాన్ని జెన్యూన్ ఫార్మర్ సూసైడ్స్ అని చెప్తుంది. వాళ్ళు 66 మంది చనిపోయారు అన్నది ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిన లెక్క నవంబర్ నెల వరకు చూస్తుంది. అయితే మేము జిల్లాలకు వెళ్ళి చూస్తే 6 జిల్లాలలో 5 జిల్లాలు తెలంగాణవి, 1 జిల్లా అనంతపురం. ఈ 6 జిల్లాలలో 156 ఆత్మహత్యలు కేవలం 2 నెలల కాలంలో జరిగాయి. మేము మళ్ళీ గ్రామాలకు వెళ్ళి కూడా గ్రామాలను అడగడం, గ్రామాలలో రైతులు కుటుంబాలను కలిసి కూడా అడగడం జరిగింది. ఇవన్నీ కూడా నిజానికి జరిగిన ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి రికార్డులు తీసుకోవడం కోసం అని చెప్పేసి మేము ఆర్టీఐ కింద కూడా వేసాం. పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన లెక్కలు చూస్తే కరీంనగర్లో 103 పోయిన సంవత్సరం జరిగినవి. కరీంనగర్లో 103, ఆదిలాబాద్లో 75, ఒక్క మెదక్ జిల్లాలో జెన్యూన్ ఫార్మర్ సూసైడ్స్గా గుర్తించినవే 29. అట్లా గుర్తించకుండా ఉన్నవి ఇంకా చాలా ఉండాలి. అక్కడ పనిచేస్తున్న వాళ్ళు చూస్తే 7 మండలాలలో దాదాపు 150 ఆత్మహత్యలు జరిగాయని చెప్తున్నారు. అంటే ఇది చాలా తీవ్రమైన విషయం. వ్యవసాయం చేస్తూ చనిపోతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. ఆ సంఖ్య ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పెరుగుతుంది. ఇది మనము గుర్తుంచుకోవాల్సిన విషయం. అయితే దీనికి కారణాల విషయానికి వస్తే చాలా మటుకు కారణాలు దేవేంద్ర గారు చెప్పారు ఆల్రెడీ. ఇక్కడ అనువుగాని పంటలు చాలా ఎక్కువ వేస్తున్నాం. పత్తి కావచ్చు, లేకపోతే వరి విస్తీర్ణం పెరుగుతుంది, మొక్కజొన్న విస్తీర్ణం చాలా పెరుగుతుంది. ముఖ్యంగా పత్తి మొక్కజొన్న విస్తీర్ణం ఏదైతే పెరుగుతుందో ఆ పంటలు నాశనం అవ్వటం అన్నది, ఆ పంట పాడైపోవటం అన్నది చాలా ప్రధానమైన కారణం. పెట్టుబడి ఖర్చు చాలా ఎక్కువగా పెరుగుతుంది. పెరిగిన పెట్టుబడికి అనుగుణంగా ధరలు పెరుగుతున్న పరిస్థితి లేదు. అయితే మార్కెట్లోకి వచ్చి ధరల విషయం గురించి జరిగిన పోరాటాలన్నీ చూస్తే ఒక వరి మీద జరుగుతుంది తప్పితే మిగతా పంటల ధరల విషయం మీద ఎప్పుడూ చర్చ జరగట్లేదు. అసలు చర్చే జరగట్లేదు నిజానికి. పత్తి విషయం కావచ్చు, లేకపోతే కందుల విషయం కావచ్చు, పప్పు ధాన్యాల విషయం మీద అసలు చర్చే లేదు. పప్పు ధాన్యాల ధరలు ఎందుకు ఇలా ఉన్నాయి, వాటిని ఎందుకు ఎవరు సేకరించట్లేదు, ప్రభుత్వం లెక్కల ప్రకారం అయితే వాటిని సేకరించాలి. మినిమం సపోర్ట్ ప్రైస్ గవర్నమెంట్ ప్రకటిస్తుంది, మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత దాన్ని సేకరించాలి. దాన్ని సేకరిస్తున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. మొత్తం మన రాష్ట్రంలో సేకరించేది కేవలం వరి మాత్రమే, మిగిలినవి సేకరిస్తున్న పరిస్థితి లేదు. అట్లాగే ఇంకొక పత్తి విషయానికి వస్తే ఇందాక లెక్కలు చెప్పారు. 12 లక్షల ఎకరాలు, దాదాపు 12 లక్షల హెక్టార్లు తెలంగాణ ప్రాంతాల్లోనే ఉంది. ఈ 12 లక్షల ఎకరాలు కేవలం గత 5-6 సంవత్సరాలలో పెరిగింది. మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే 10 లక్షల హెక్టార్లు లేదు 2001లో. 2001లో 3-4 లక్షల హెక్టార్లు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఈ రోజు అది 18 లక్షల హెక్టార్లకు వెళ్ళింది. ఈ పెరిగిన విస్తీర్ణం అంతా కూడా తెలంగాణ ప్రాంతంలో పెరిగింది. మొక్కజొన్న వైపు, పత్తి వైపు ప్రధానంగా పెరగడానికి కారణం ఇక్కడ విస్తరణ వ్యవస్థ పూర్తిగా లోపించడం. గ్రామ స్థాయిలో విస్తరణ వ్యవస్థ అస్సలు లేదు. ప్రభుత్వం వైపు నుంచి వ్యవసాయ రంగానికి పెట్టే పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి రోజు రోజుకు తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు నిన్న బడ్జెట్ ప్రకటించారు. నిన్న బడ్జెట్ ప్రకటించిన దానికి లెక్కల్లో చూస్తే 2,500 కోట్లతో ప్రకటించారు. అది టోటల్ బడ్జెట్లో 2.1% మాత్రమే వ్యవసాయ రంగాన్ని కేటాయించడం జరిగింది. దీనిలో మళ్ళా మొత్తము దేనికి ఎంత వెళ్తుందని చూసుకుంటే దాదాపు 95% వరకు ఉద్యోగస్తుల జీతాలకు వెళ్తాయి. అంటే ఇక వ్యవసాయ నిజానికి రైతులకు సహాయం చేయడానికి వెళ్తున్నదైతే ఏమీ లేదు. మేము ఒక చిన్న లెక్క వేసాము. రైతులకి మద్దతు ధరలు ప్రభుత్వము పెట్టుబడి ఖర్చు మీద 10% ఇస్తే, పెట్టుబడి ఖర్చు మీద కేవలం 10% ఇస్తే, స్వామినాథన్ కమిషన్ 50% ఇవ్వాలని ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ రికమెండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో పండిన పంటలలో 10% కేవలం పెట్టుబడి, ప్రభుత్వం లెక్క వేసిన పెట్టుబడి మీద 10% ఇస్తే దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ఇప్పుడు అందిస్తున్న డబ్బు కాకుండా దానికి అదనంగా 7,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర మీద 7,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన అవసరం ఉంది. 7,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10% లాభం అందించాలనుకుంటే భరించాల్సి వస్తే మొత్తం అన్నిటికీ కలిపి, విస్తరణకి, పరిశోధనకి, మిగిలిన వాటి అన్నిటికీ కలిపి కేవలం 2,000 కోట్లు. అంటే ఆ లెక్క చూస్తేనే అర్థమవుతుంది ఈ సంవత్సరం కూడా రైతులకు ధర అందదు, ఏ పంటలో కూడా ధర అందదు. విస్తరణ
వ్యవస్థ అందదు. ఇది ఒక అంశం. రెండో విషయానికి వస్తే, రైతులు పండించుకుంటున్న పంటలకి అవసరమైన వనరులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బయట నుంచి కొనుక్కోవడం ఎక్కువ అవుతుంది. విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, వీటిని రోజు రోజుకి బయట నుంచి కొనుక్కోవడం ఎక్కువ అవుతుంది. ఒక సంవత్సర కాలంలోనే, గత సంవత్సర కాలంలో, పోయిన జూన్ నుంచి ఈ సంవత్సరం వరకు ఇప్పుడు చూసుకుంటే ఒక సంవత్సర కాలంలో 2 ఇంతలు పెరిగింది డిఏపి ఖర్చు. డిఏపి ఖర్చు 2 ఇంతలు పెరిగింది. 550 రూపాయలు ఉన్న బస్తా ఈరోజు 1050 రూపాయలు. వచ్చే జూన్ నాటికి ఇది ఖచ్చితంగా 2000 రూపాయలు అయ్యే పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే డిఏపి ప్రపంచంలోనే దొరకని పరిస్థితికి వచ్చింది. మనం అంతా కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ప్రపంచంలో ధరలు పెరిగితే మనందరికీ కూడా పెరుగుతాయి. ప్రభుత్వ సబ్సిడీలు తగ్గుతున్నాయి. ఆ భారం అంతా రైతుల మీదకి నెడుతున్నారు. అయితే పెట్టుబడి ఖర్చులో ఇంత విపరీతంగా పెరుగుతున్న సమయంలో దానికి అనుగుణంగా ధరలు పెంచే వ్యవస్థ లేకపోవడం ప్రధానమైన లోపం. అంటే వీటన్నిటికీ పరిష్కారం ఖచ్చితంగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంట రకాలు, పంట విధానాలు, పంట చేసే పద్ధతులు, ఈ 3 మార్చుకోకపోతే మార్పు అయితే సాధ్యం కాదు. ఇప్పటిదాకా ప్రభుత్వం వైపు నుంచి చూస్తున్నది రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ మీద, అండ్ ముఖ్యంగా వర్షాభావ వ్యవసాయం ఏదైతే ఉందో చాలా ఎక్కువ ఉంది తెలంగాణ ప్రాంతం. దీనికి పరిష్కారం చూసినప్పుడల్లా కూడా దానికి ఇరిగేషన్ ప్రొవైడ్ చేయడం ఒకటే పరిష్కారంగా చూస్తున్నారు తప్ప వర్షాభావ ప్రాంతాలలో పండించే పంటలకు సహాయం ఎట్లా చేయాలి అన్న దాని మీద అస్సలు ఫోకస్ పెట్టలేదు. ఆంధ్రప్రదేశ్లో 2004లో రెయిన్ ఫెడ్ అథారిటీ అని ఒక డిపార్ట్మెంట్ బిగిన్ చేయడం జరిగింది. అది కేంద్ర స్థాయిలోనే బిగిన్ చేశారు, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా బిగిన్ చేశారు. వాళ్ళు చేసిందంతా కేవలం మేఘమరణం పేరుతో వర్షాలు కురిపించే ప్రయత్నం చేశారు. ఆ వర్షాలు ఎంత కురిసాయో అందరికీ తెలిసిన విషయం. పెట్టుబడి అంతా కూడా దాని మీద పెట్టినారు తప్పితే నిజానికి వర్షాభావ ప్రాంతాలలో వర్షం మీద ఆధారపడి చేసే పంటలని ఎట్లా సహాయం చేయాలి, వాటి ఉత్పత్తి ఎట్లా పెంచాలి అన్న దాని మీద ఏం మాత్రం పెట్టుబడి పెట్టలేదు. ఎప్పుడైతే పెట్టుబడి పెట్టరో తర్వాత వాటికి కావాల్సిన వనరులు రైతుకు అందకుండా చేస్తారో రైతులు నష్టపోతున్న పరిస్థితికి వస్తుంది. అంటే ఈ చాలా ప్రాంతాలలో జొన్నలు పండించే రైతులందరూ మొక్కజొన్న వైపు లేకపోతే పత్తి వైపు మళ్ళీనది. ఎందుకంటే పత్తిలో ధర వస్తుంది. పోయిన సంవత్సరం 6500 రూపాయలు ఉన్న పత్తి ఈ సంవత్సరం 3800కి వచ్చింది. ఇంత ధర పడిపోతే విత్తనాల ధర పెరిగింది, ఎరువుల ధర పెరిగింది. ఒక్క సంవత్సరంలోనే విత్తనాల ధర దాదాపు 30% పెరిగింది. ఎరువుల ధరే 100 రెట్లు పెరిగింది, 100% పెరిగింది ఎరువుల ధర. కూలీల ఖర్చు పెరిగింది. అన్ని ఖర్చులు పెరిగిన తర్వాత పత్తి ఖర్చు ఏమో, పత్తికి ఇచ్చే ధర ఏమో 50% తగ్గింది. ఇది పరిస్థితి మన ఎదురుగా ఉన్నది. అయితే ఏం చేయాలి అన్నది ఆలోచిస్తే దీనికి బయటపడాల్సిన అవసరం అయితే ఉంది. పత్తి వేసుకోవద్దు అని చెప్పే నాదుడు లేకపోవడం ప్రధానమైన సమస్య. అంటే చాలా మటుకు రైతులు ఆలోచించుకోవాలి అన్న మాట వస్తుంది, కానీ రైతులు ఎట్లా ఆలోచించుకుంటారు? ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే పత్తి విషయానికి వస్తే, పోయిన సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం పత్తి విత్తనాలు అమ్మటానికి ఇచ్చిన పర్మిషన్ 96 లక్షల ప్యాకెట్లు. ప్రభుత్వం లెక్క కట్టి 96 లక్షల ప్యాకెట్లు అమ్మడానికి పర్మిషన్ ఇచ్చింది. 96 లక్షల ప్యాకెట్లు అమ్మడం జరిగింది అనుకుంటే 46 లక్షల కంటే ఎక్కువ విస్తీర్ణంలోనే పత్తి వస్తుందన్నమాట అందరికీ తెలిసిన విషయం. అక్కడ పర్మిషన్ ఇచ్చి మీరు తర్వాత వేసుకోవద్దు అనుకుంటే కుదిరే పని కాదు. కాబట్టి పత్తికి పర్మిషన్ ఇచ్చినప్పుడు కానీ లేకపోతే ఇంకొక పంటకి ప్రమోషన్, మొక్కజొన్న విత్తనాలు, మొక్కజొన్న ఎంత విపరీతంగా ప్రమోట్ చేస్తుందో డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ దాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. అట్లాగే మొక్కజొన్న విత్తనాలన్నిటికీ కంపెనీ మీద ఆధారపడాల్సిన పరిస్థితిలో ఉంది ఈరోజు. వ్యవసాయ విశ్వవిద్యాలయం చేసిన విత్తనాలు ఏమయ్యాయి? అట్లాగే సీడ్ కార్పొరేషన్ చేసిన విత్తనాలు అమ్మడం కోసం అని చెప్పేసి ఇక్కడ పెట్టిన సీడ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అది మొత్తం కొలాప్స్ అయిపోయింది. అంటే ప్రైవేట్ సీడ్ ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లో కాన్సన్ట్రేట్ అవడం వల్ల ఆ ప్రైవేట్ సీడ్ ఇండస్ట్రీకి బెనిఫిట్ చేయడం కోసం అని చెప్పేసి ప్రభుత్వ సీడ్ కార్పొరేషన్ని ఆల్మోస్ట్ చంపేసిన పరిస్థితి ఉంది ఈరోజు. దాని నుంచి వస్తున్న విత్తనాలు ఏం లేదు. దానివల్ల మొత్తం అంతా కూడా బయట కొనుక్కునే పరిస్థితి వస్తుంది. బయట ధరలేమో విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి. అంటే ఈ విష వలయం ఏదైతే ఉందో దాంట్లో నుంచి బయటికి రావాలనుకుంటే వీటి మీద ఆధారపడి చేసే వ్యవసాయం నుంచి బయటికి రావాల్సిన అవసరం అయితే మనందరి ఎదురుగా ఉంది. మనము అంటే ఈ ప్రాంత రైతుల సమస్యల మీద కొద్దిగా ఆలోచించే వ్యక్తులుగా ఈ సమస్య నుంచి బయటికి తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అలాగే ఈ సమస్యకి పరిష్కారాలు కూడా చాలా మటుకు మన ప్రాంతంలోనే ఉన్నాయి. నిజానికి తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే సహకార సంఘాల విషయం కానీ
నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సహకార సంఘాల్లో పనిచేస్తున్న సహకార సంఘాలు చాలా మటుకి తెలంగాణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. కరీంనగర్, వరంగల్ జిల్లాలలో చాలా ఉన్నాయి. అలాంటి సహకార సంఘాలని పెద్ద ఎత్తున తీసుకెళ్లే ప్రయత్నం ఎందుకు జరగట్లేదు? ప్రభుత్వం ఎందుకు దాని మీద పెట్టుబడి పెట్టట్లేదు? లాస్ట్ టైం ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు సహకార సంఘాలను ఎక్కువ చేస్తామని. అయితే దాన్ని వేరే రకంగా భూములు లాక్కునే ప్రయత్నం చేశారు తప్పితే నిజానికి సహకార సంఘాలు ఎక్కువ ప్రాంతాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరగలేదు. అట్లాగే పెట్టుబడి ఖర్చు తగ్గించుకుంటూ చేసే వ్యవసాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో, సుస్థిర వ్యవసాయ పద్ధతులు అంటున్నాం, పురుగు మందుల విషయం కావచ్చు, లేకపోతే ఎరువులు తగ్గించుకుంటూ చేసుకున్న వ్యవసాయం కావచ్చు, ఇలాంటివి చాలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. వరంగల్ జిల్లాలో మేము పనిచేస్తున్న 4-5 గ్రామాలు ఉన్నాయి, ఖమ్మం జిల్లాలో 3-4 గ్రామాలు ఉన్నాయి, మహబూబ్ నగర్ జిల్లాలో 2-3 గ్రామాలు ఉన్నాయి. ఇలా పురుగు మందులు, ఎరువులు వాడకుండా చేస్తున్న వ్యవసాయం చాలా గ్రామాలు మారి మన ఎదురుగా కనిపిస్తున్నాయి. వాటి నుంచి నేర్చుకొని పెద్ద ఎత్తున తీసుకెళ్లే ప్రయత్నం కూడా ప్రభుత్వం వైపు నుంచి జరగట్లేదు. ఇది రెండో పెద్ద మాట మన ఎదురుగా ఉన్నది. అంటే ఈ సమస్య పరిష్కరించకుండా ఈ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ సమస్యలు పరిష్కారం కావు. ఈ డ్యాములన్నీ పూర్తయ్యి నీళ్ళు వస్తాయి అన్న మాట జరగని పని, ఎప్పటికీ జరగని పని. ఎందుకంటే ఇందాక దేవేంద్ర గారు చెప్పిన లెక్కల ప్రకారం చూస్తేనే తెలుస్తుంది. దానికంటే రెండు మూడు ఇంకో విషయాలు కూడా మనం ఆలోచించాల్సి ఉన్నది. ఈ ప్రాంతానికి నీళ్ళు అందించడానికి కట్టబోతున్న డ్యాములన్నీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ డ్యామ్స్. ఇవన్నీ విద్యుత్ ఉత్పత్తి చేసే డ్యాములు కాదు, విద్యుత్ కన్జ్యూమ్ చేసి నీళ్ళు అందించే డ్యాములు. అంటే ఇంతకుముందు నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం డ్యామ్ కానీ ఇవన్నీ ఏంటంటే నీళ్ళు అందించడంతో పాటు విద్యుత్ కూడా ఉత్పత్తి చేసేవి. ఇప్పుడు కడుతున్న దేవాదుల కానీ, చేవెళ్ళ ప్రాణహిత కానీ ఇవన్నీ కూడా నీళ్లు ఎత్తడానికి కరెంటు ఖర్చు అయ్యేవి. మొత్తము 53 ఎన్నో ఉన్నాయి జలయజ్ఞం కింద రావాల్సిన డ్యాములు లిఫ్ట్ ఇరిగేషన్ కింద. అందులో చాలా భాగం తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నాయి. ఒకవేళ ఇవన్నీ పూర్తయ్యి నీళ్ళు అందించే పరిస్థితికి వస్తే దానికి అయ్యే కరెంటు లెక్క వేస్తే దాదాపు 12,000 మెగావాట్లు. 12,000 మెగావాట్ల విద్యుత్ కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయము, గృహ అవసరాలు, పారిశ్రామిక అవసరాలకు కలిపి వాడుతున్నది కేవలం 8,000 మెగావాట్లు. ఆ 8,000 మెగావాట్లు ఎట్లా వస్తుందో తెలుసు. రోజుకి ఎన్నిసార్లు కరెంటు పోతుందో మనందరికీ తెలిసిన విషయం. 12,000 మెగావాట్ల విద్యుత్తు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ఉత్పత్తి చేస్తాము, దానికి ఎంత ఖర్చు అవుతుంది అన్న లెక్కలు వేసుకోకుండానే జలయజ్ఞం ప్రారంభించడం జరిగింది. సరే, ఈ విద్యుత్తు ఇప్పుడు బోర్ బావులు వేసుకున్న వాళ్ళందరికీ సబ్సిడైజ్ చేసినట్టుగానే ఈ లిఫ్ట్ ఇరిగేషన్కి వాడే విద్యుత్తును కూడా సబ్సిడైజ్ చేస్తామనుకుంటే దాదాపు 85,000 కోట్ల రూపాయలు ఎంత అవుతుంది? 85,000 కోట్ల రూపాయలు ఎంత అవుతుంది సంవత్సరానికి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ వాటికి అందించే విద్యుత్ లెక్క తీసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో దాదాపు 70-80% అవుతుంది. అంటే ఇప్పుడున్న లెక్కల ప్రకారం చూసుకుంటే కేవలం తెలంగాణ ప్రాంతం వరకు తీసుకున్నా కానీ ఇది దాదాపు టోటల్ తెలంగాణ ప్రాంతానికి వచ్చే బడ్జెట్లో దాదాపు 70-80% అవుతుంది. కాబట్టి ఇది వయబుల్గా నడిచే పరిస్థితి రాదు. వయబుల్గా నడిచే పరిస్థితి రాకపోతే ఏమవుతుందంటే కొళాయిలకు ట్యాప్లు మీటర్లు పెట్టినట్టుగా వీటికి కూడా మీటర్లు పెట్టి రైతుల దగ్గర నుంచి డబ్బు వసూలు చేసే పరిస్థితికి వస్తుంది. ఎకరానికి 12,000, 13,000, 14,000, 15,000 అవుతుంది. 2-3 సంవత్సరాల క్రితం లెక్క ఇది. ఇప్పుడు లెక్క చూసుకుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ సొల్యూషన్గా ఏదైతే చూస్తున్నారో ఇది సొల్యూషన్ కాదు. దీని మీద పెట్టే డబ్బంతా పూర్తిగా వృధా. ఈ సంవత్సరం కూడా 15,000 కోట్లు ఎంతో పెట్టారు ఈ డ్యాములు పూర్తి చేయడం కోసం అని చెప్పేసి. అవి పూర్తయ్యే పరిస్థితులు లేవు. పూర్తయినా నీళ్ళు అయితే అందే పరిస్థితులు లేవు. ఒకవేళ నీళ్లు అందుతాయి అని లెక్క వేసుకున్నా, ఇంత డబ్బు ఖర్చు పెట్టి రైతులు పంట పండిస్తారనుకున్నా ఆ పంటకి ధర వచ్చే విషయం అయితే అస్సలు లేదు. అంటే ఇప్పుడు వస్తున్న పరిస్థితుల్లోనే నిజానికి ధర వస్తున్న పరిస్థితి లేదు. ఇంత ధర పెరిగి, ఇంత పెట్టుబడి ఖర్చు పెరిగితే వచ్చే ధర ఏమాత్రం లేదు. అంటే ఈ నేపథ్యంలో మనము ఖచ్చితంగా ఈ విషవలయం నుంచి బయటపడాల్సిన అవసరం ఉన్నది. మన ఈ పంటల సరళ ఏదైతే ఉందో కేవలం 2-3 పంటలు మాత్రమే విస్తీర్ణం పెరుగుతుంది. పత్తి, మొక్కజొన్న, వరి, ఈ 3 పంటల విస్తీర్ణమే చాలా ఎక్కువగా పెరుగుతుంది తెలంగాణలో. వీటి నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. పప్పు ధాన్యాల వైపు వెళ్ళాలి. నిజానికి ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం అంతా కూడా పప్పు ధాన్యాలు పండించేవాళ్ళు. ఈరోజు పప్పు ధాన్యాలకు మద్దతు ధర లేదు, రైతులు పండిస్తున్న పరిస్థితి లేదు. పప్పు ధాన్యాల వైపు మారాల్సిన పరిస్థితి ఉంది. పప్పు ధాన్యాలు వాడుతున్న వాళ్ళు ఎరువులు తక్కువగానే వాడతారు. నిజానికి ఎరువుల సబ్సిడీ ఏదైతే ఉందో పత్తి కానీ లేకపోతే ఇంకా ఇలాంటి కమర్షియల్ క్రాప్స్ వాడుతున్న వాళ్ళకి ఎక్కువ వెళ్తుంది. గుంటూరు జిల్లాలో చూస్తే దాదాపు ఎకరానికి మిరప రైతు 30 బస్తాలు వేస్తారు.
30 బస్తాలు వేస్తే 30 బస్తాల మీద సబ్సిడీ వస్తుంది తనకి. మనం ఇక్కడ ఏమాత్రం వేయకపోతే మనకు వచ్చే సబ్సిడీ ఏమి ఉండదు. అంటే ప్రోడక్ట్స్లో ఎప్పుడైతే సబ్సిడీ ఉంటుందో అది చాలా వివక్షకు గురవుతుంది. ఇది ప్రధానమైన సమస్య. వీటి నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. ఈ మారే ప్రక్రియకు సబ్సిడీ కావాలన్న మాట కూడా మనం అడగాలి. పప్పు ధాన్యాలకి నిజానికి ఇంకొక క్వింటాల్కి 1000 రూపాయలు ధర ఎక్కువ చేసినా కానీ నష్టమే లేదు. ఎందుకంటే దాని మీద ఎరువుల సబ్సిడీ ఏమీ రైతులకి అందుతున్న పరిస్థితి లేదు. నిజానికి పప్పు ధాన్యాలు ఈరోజు మనం బయట నుంచి కొనుక్కుంటున్నాం. అలాగే మిల్లెట్స్, జొన్న కానీ, సజ్జలు కానీ, రాగులు కానీ, వాటి విస్తీర్ణం పెరగాలనుకుంటే వాటికి సహకారం అందించాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం వైపు నుంచి వాటికి సహకారం వస్తే రైతులు వీటి వెనకాల పడేది తగ్గుతుంది. ఇటువైపు మారటం కోసం సహాయం అందించాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే పెద్ద పెద్ద డ్యాముల కోసం కాకుండా క్షేత్రస్థాయిలో పొలంలో నీళ్లు కన్సర్వ్ చేసుకొని వాడుకునే వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఎక్కువ పెట్టుబడి అంతా కూడా ఇలా బయట నుంచి తీసుకునేదానికి వస్తుంది. ఇంకా చివరిగా ఒక మాట, రుణాల విషయానికి వస్తే సంస్థాగత రుణాలు కేవలం 20% మాత్రమే అందుతున్న పరిస్థితి ఉన్నది. కౌలు రైతులకైతే అసలు ఈ మాత్రం అందుతున్న పరిస్థితి లేదు. అయితే వీటిలో ఇంకొకటి కూడా ఉన్నది, పంట రుణాలు. అంటే వ్యవసాయ రుణాలలో పంట రుణాలు మిగతా రుణాల మధ్యలో చూసుకుంటే పంట రుణాలు చాలా చాలా తక్కువ, పెద్ద రుణాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. అంటే గత 10 సంవత్సరాల కాలంలో 94 తర్వాత 2012 ఈ మధ్యలో లెక్క చూసుకుంటే 25,000 కంటే తక్కువ ఉండే రుణాలు దాదాపు 75% తగ్గాయి. 1 కోటి కంటే ఎక్కువ ఉండే రుణాలు దాదాపు 400 రెట్లు పెరిగాయి. 1 కోటి రూపాయల కంటే ఎక్కువ ఉన్నవి అవి ఎక్కువ పెరిగాయి. 25,000 కంటే తక్కువ ఉన్నవి తగ్గుతున్నాయి. అంటే చిన్న సన్నకారు రైతులకు అందే రుణాలు తగ్గుతున్నాయి. ఈ పెద్ద రుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ అవుతున్నాయి. 1 కోటి రూపాయల రుణం తీసుకుని వ్యవసాయం చేసే రైతులు ఎవరు లేరు. అవన్నీ కూడా వ్యవసాయం పేరుతో అగ్రికల్చర్ ప్రాసెసింగ్ యూనిట్స్కి వాటికి వెళ్తున్నవి. అంటే దాదాపు వ్యవసాయ రుణాలలో సగం వరకు హైదరాబాద్ జిల్లాకు వెళ్తాయి. హైదరాబాద్లో ఉన్న ఫుడ్ ఇండస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇట్లాంటి వాటికి ఎక్కువ వెళ్తుంది. ఇది ప్రధానమైన సమస్య. రుణాలు విషయం ఒకటి అడ్రస్ చేయాల్సిన అవసరం ఉన్నది. తక్కువ నీటితో మన ప్రాంతాలకు అనువైన వ్యవసాయం ప్రోత్సహించే దిశగా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సమస్య ఎంత పెద్దదో పరిష్కారాలు అంత పెద్దవి అవ్వాల్సిన పరిస్థితి లేదు. నిజానికి గ్రామ స్థాయిలో మనం విస్తరణ వ్యవస్థను కింద పటిష్టం చేసుకోగలిగితే చాలా గ్రామాలు ఇప్పటికే మారాయి, గ్రామాలు మారతాయి కూడా. అవకాశం చూపించిన చోటల్లా కూడా, ఉదాహరణ చూపించిన చోటల్లా కూడా గ్రామాలు మారుతున్నాయి. ఆ మార్పు వస్తే వాళ్ళు పోరాటం చేస్తారు. అంటే ఈరోజు ఎంత గొడవ జరిగినా రైతులు బయటికి రాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళు రోజు బ్రతకడం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. విధానాల కోసం పోరాటం చేసే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. వాళ్ళు బ్రతకటం ప్రారంభమైతే వాళ్ళకి లాభాల్లోకి వస్తే, నష్టాల నుంచి లాభాలకు వస్తే వ్యవసాయంలో నిలబడదు. ఈరోజు జరుగుతున్న పోరాటాలన్నీ కూడా, అంటే రైతుల వైపు నుంచి జరుగుతున్న పోరాటాలన్నీ కూడా, భూములు లాక్కుంటున్నారని చేస్తున్న పోరాటాలన్నీ కూడా భూమికి విలువ పెరిగింది కాబట్టి భూమి ధర కావాలని చేసే పోరాటాలే కానీ నేను వ్యవసాయంలో నిలబడతాను అని చేసే పోరాటం కాదు. ఆ దిశగా మారిన రోజున ఈ పరిస్థితి మారుతుంది. ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ భూములు వ్యవసాయం నుంచి వ్యవసాయేతర అవసరాలకు మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో గత 10 సంవత్సరాల కాలంలో తీసుకుంటే దాదాపు 20 లక్షల ఎకరాలు వ్యవసాయం నుంచి వెళ్ళిపోయింది. 20 లక్షల ఎకరాలు గత 10 సంవత్సరాల కాలంలో వ్యవసాయ రంగం నుంచి వ్యవసాయేతర అవసరాలకు మారింది. అందులో ఎక్కువ భాగం తెలంగాణలో ఉంది, సగానికి పైగా. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇవి.